ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు ప్రతి దినము మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. తన వాక్యాన్ని పంపించి ఆదరించి ధైర్యపరచాలని ఆయన కోరిక. ఆ రీతిగానే సియోనులో నుండి మరలా ఈ రోజు కూడా మనతో మాట్లాడనై ఉన్నారు. కాబట్టి ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ముందుగా నేటి దిన వాగ్దానము లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడు గనుక నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనేటువంటిది నేటి దినము మనం పొందుకునే వాగ్దానం. ఆ ఇంటికి రక్షణ అవసరం ఏముంది సార్? ఆలోచించండి. అసలు రక్షణ ఎవరికి కావాలి? ప్రమాదంలో ఉన్న వారికి కదా. వారికే కదా పోలీసులు మాకు రక్షణ కల్పించండి అని అడుగుతుంటారు. పోలీసులు కూడా రక్షణ కల్పిస్తుంటారు, లేదా ఆయా వ్యక్తులు. సో ఏదేమైనా ప్రమాదంలో ఉన్న వారికి రక్షణ కావాలి, ఆపదలో ఉన్న వారికి రక్షణ కావాలి. మరి ఇక్కడ ఈ ఇంటికి ఏమైంది? వినండి. ఏ ఒక్క వ్యక్తి అయినా వ్యతిరేకంగా లేదా అననుకూలంగా ప్రవర్తించడం ద్వారా ఇల్లంతటికి తెలియని ఆపద, ఇల్లంతటిలో తెలియని చీకటి ఆవరించే అవకాశాలున్నాయి. అటు రీతిగానే జక్కయ్య అనేటువంటి ఈ సుంకపు గుత్తదారుడు లేదా ట్యాక్స్ కలెక్టర్, ఈయన ఇంట్లో కూడా ఆయన వల్లే ప్రమాదం చోటు చేసుకుంది. అందుకే రక్షణ అవసరమైంది. ఏంటది అంటే జాగ్రత్తగా వినండి. జక్కయ్య అనే ఆయన ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. అయితే అన్యాయంగా ట్యాక్స్ కలెక్ట్ చేయడం ఆయనకు అలవాటైపోయింది. 10 రూపాయలు పన్ను తీసుకోవాల్సిన చోట 40 రూపాయలు తీసుకోవడం, లేదా 100 రూపాయలు తీసుకోవాల్సిన చోట 300 తీసుకోవడం, అలాగా అయ్యిన దానికంటే ఎక్కువగా తీసుకొని ఆ డబ్బు విషయంలో చాలా దాసోహం అయిపోయాడు, లేదా చాలా బానిస అయిపోయాడు. అది ఆయనకున్న పరిస్థితి. అయితే తన ఇంటిలో తన వలన వాటిల్లినటువంటి నష్టం ఏంటంటే, తనకు డబ్బు మీద ఉన్న వల్లమాలిన ప్రేమ వలన తనకున్న మంచి గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంట్లో ఏ ఒక్కరైనా ఇల్లంతా బాగుంటది, అందరు మంచోళ్ళు అంటారు. ఏ ఒక్కరు తాగుబోతో, ఏ ఒక్కరు ఇలాంటి వాళ్ళు అయినప్పుడు అంటారు ఆ ఇల్లంతా మంచిదండి, కానీ ఆ ఒక్క వ్యక్తి వల్ల వెళ్ళలేం అంటారు కదా. అలాగే జక్కయ్య ఇంటిలో జక్కయ్య వలన జరుగుతున్న నష్టం ఏంటంటే, జక్కయ్య మంచి చదువుకున్న వాడే, గవర్నమెంట్ ఉద్యోగే, కానీ ఆయనను ఎవరు గౌరవించేవారు కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మేము అబ్రహాము కుమారుడు అని చెప్పుకోవడము ఒక గౌరవప్రదమైన విషయం. అలాంటిది జక్కయ్య పరిసయ్యులు, సద్దుకయ్యలు లేదా అక్కడున్న పెద్దవారు మాట్లాడుకుంటూ మేము అబ్రహాము కుమారులం అని చెప్పుకుంటున్నప్పుడు జక్కయ్య గాని వెళ్ళాడు అనుకోండి, నేను కూడా అబ్రహాము కుమారునే అంటే ఏమంటారు తెలుసా? నువ్వు అబ్రహాము కుమారుడు వెంట్రా, నువ్వు అన్యాయపు సొమ్ము తినేవాడివి, నువ్వు పాపపు సొమ్ము తినేవాడివి, పేదల మీద అన్యాయంగా డబ్బు అని వారి మీద పడేవాడివి అని అనేవారు. అరే, ఈయన ఒక గవర్నమెంట్ ఉద్యోగం, కానీ ఆయనకి ఎందుకు గౌరవం లేదు, తన కుటుంబానికి ఎందుకు గౌరవం లేదో తెలుసా? తన పాపము వలన, ఆ డబ్బు మీద ఉన్న వ్యామోహం, తను చేసిన అన్యాయపు పాపము తన ఇంటికి గౌరవం లేకుండా చేసింది. అంతేకాదు, తన అన్నో తన తమ్ముడో ఎవరైనా, అన్నా నాకు చాలా అవసరం ఉందన్నా, డబ్బులు ఇస్తావా, కొంచెం మరలా ఇస్తాను అంటే, ఈ జక్కయ్య బహుశా నేను అనుకుంటాను ప్రేమగా వెళ్ళి ఇద్దాము అని వెళ్ళి ఇంట్లో వరకు వెళ్ళి ఆ బీరువా తీసి డబ్బులు తీసేటప్పుడు ఆయన మనసులో ఏమనిపిస్తుంది తెలుసా? చచా, ఇంత డబ్బు ఇచ్చేయాలనా, డబ్బు అంతా ఇచ్చేయాలా అని బయటకు వచ్చి వారి తమ్ముడికి, సొంత తమ్ముడి మీద అన్న మీద చూపించాల్సిన ప్రేమ కూడా చూపించలేనంత స్థితి జక్కయ్యకు. కారణం ఏంటి తెలుసా? పాపము, డబ్బు వ్యామోహం తనని పట్టేసింది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ డబ్బు వ్యామోహం పట్టిన వారు వాళ్ళ హృదయంలో వాళ్ళు ఏదైనా సహాయం అడిగినప్పుడు ఇవ్వాలని చాలా కోరుకుంటారు, కానీ వారి చేతి అవ్వదు. సిగరెట్ తాగుతున్న వారిని చూడండి, ఈ సిగరెట్ విడిచిపెట్టారని అనుకుంటారు, కానీ వారి చేతి అవ్వదు. ప్రేమలు కరువైపోతాయి. వీరింట్లో కూడా ప్రేమ కరువైపోయింది. సొంత వారి మధ్యలో ప్రేమ చూపించలేని వ్యక్తిగా మారిపోయాడు. మూడో విషయం ఏంటి తెలుసా? అవును, ఇదిగో తనను పాపం అనేది పట్టేసింది. దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలియట్లేదు.
ఎవరైనా నన్ను విడిపిస్తారా అని ఎదురు చూస్తున్న ఈ జక్కయ్య ఇంటిలోకి ఒక రోజున నజరేయుడైన యేసుక్రీస్తు వచ్చారు. ఈ ఇంటికి రక్షణ కావాలి. ఎందుకు? ఈ ఇంటికి గౌరవం పోయింది. జక్కయ్య పాపం వలన. ఈ ఇంట్లో ప్రేమలు కరువయ్యాయి జక్కయ్యకున్న వ్యామోహం వలన. ఈ ఇంటిలో ఇదిగో పాపపు బంధకాల చేత చీకటిలో ఉంటున్నారు. కారణం ఏంటి తెలుసా? జక్కయ్య ఈ డబ్బు వ్యామోహం అనేటువంటి అన్యాయపు సొమ్ముతో ఇంటిలో తను ఉండడం వలన తన ఇంటిలో చీకటి అలుముకుంది. అయితే ఒక రోజున జక్కయ్య చేసిన ఒకే మంచి పని ఏంటి తెలుసా? యేసయ్యను తన ఇంట చేర్చుకున్నాడు. ఇంట చేర్చుకోగానే యేసుప్రభు వారు ఏం మాట్లాడలేదండి. యేసుప్రభు వారు ఇంటిలోనికి వచ్చారంతే. ఆశ్చర్యంగా జక్కయ్యలో మార్పు వచ్చేసింది. ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సొమ్ము తీసుకున్నానో వారికి 4 ఇచ్చేస్తా ప్రభువా, పేదలకు సగం ఆస్తి ఇచ్చేస్తా ప్రభువా అని పేదల గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. అందరికి ఆశ్చర్యమైంది. సొంత అన్నను, తమ్ముడిని, సొంత వారినే పట్టించుకొని ఇళ్లలోకి ఇంత ప్రేమ ఎలా వచ్చింది? ప్రేమ వచ్చేసింది. అంతేకాదు అంటున్నాడు, అయ్యా ఈ డబ్బు లేకపోయినా ఈ రోజు నేను బ్రతకగలనటువంటి రక్షణ ఆయన జీవితంలోకి వచ్చేసింది. నెమ్మది వచ్చేసింది. యేసు ఉంటే చాలనటువంటి స్థితి వచ్చేసింది. ఏ డబ్బు అయితే అంతవరకు ఇవ్వాలనుకొని ఇవ్వలేకపోయాడో ఈ రోజు నా డబ్బును అసహించుకోగలిగే స్థితిలోనికి దాని నుంచి విడుదల పొందాడు. అప్పుడు యేసు ప్రభు వారు లేచి అంటున్నారు, అయ్యా ప్రేమ నీ ఇంట్లోకి వచ్చింది, నీకు విడుదల వచ్చింది. అంతేకాదు నీకు గౌరవమును ఘనతను కూడా నేను ఇస్తున్నాను. ఏంటి తెలుసా? నీవు కూడా అబ్రహాము కుమారుడవే. ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మీ ఇంటిలో మీరే బహుశా మీ ఇంటిలో ఉన్న గౌరవాన్ని, ఘనతను పాడవడానికి కారణంగా ఉన్నారా? లేదా ఇంట్లో ప్రేమ లేకపోవడానికి మాటికి నీ యొక్క పాపమే కారణమవుతుందా? నీకు విడుదల ఇంకా అవసరమైందా? ఏది నిన్ను పట్టేసింది? అంతా మంచిదే, మీరు చర్చికి వెళ్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ నీకున్న వ్యసనం, నీకున్న పాపం, నీకున్న ఇంకా ఏ బానిస కట్టడంలో నువ్వు ఉన్నావో యేసును నువ్వు చేర్చుకోగలిగితే నీవు కోల్పోయిన ఘనతను, ఇంటిలో కోల్పోయిన ప్రేమను, నీకు విడుదల రక్షణను ఆయన నేడే దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, జక్కయ్య వలె ఎంతమంది అయితే ప్రభువా పాప బంధకాల్లో వారి కుటుంబం అంతా ఉన్నదో అటువంటి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని మీరు వాక్యంలో సెలవిచ్చారు. జక్కయ్య వలె మిమ్మల్ని ఇంటిలో చేర్చుకున్నట్లుగా ప్రతి బిడ్డకు సహాయపడమని, అంతేకాదు వారింటికి రక్షణను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సియోనులో నుండి దేవుడు మనందరినీ రక్షించును గాక. అందరికీ వందనాలు.